ఈరోజు మనం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటున్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఇప్పుడు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే ఏంటిది? అసలు దీనికి చైనాకున్న సంబంధం ఏంటిది? ఇది కడతాంటే చైనా ఎందుకు అడ్డుపడుతుంది? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కడగమని చాలా రోజుల నుంచి చూస్తుర్రు మన ప్రభుత్వం. కాకపోతే కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్ ఉండే. అక్కడ పెట్టే బడ్జెట్ చాలా పెద్దది. అయితే ఈ ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటదంటే, మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తెలుసు కదా నీకు? ఆ ఐలాండ్స్ మొత్తం 572 ఉంటాయి. కానీ అందులో 37 మాత్రమే మనం మానవులు నివసించడానికి వస్తది. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏమంటే ఎందుకంటే ఇప్పుడు చెట్లు కొట్టేస్తారంట ఈ ప్రాజెక్ట్ కట్టనీకి. అక్కడ భూకంపాలు వచ్చే కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. ఇప్పుడు భూకంపం వస్తే ప్రాజెక్ట్ నిలబడదు కదా! మరి కరెక్ట్ క్వెషన్. అయితే ఏమైందంటే, అక్కడున్న పీపుల్‌కి ఇబ్బందయితదంటే కంపల్సరీ అయితది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ వాతావరణం వాళ్ళకి దెల్వది. అవును. మనోళ్ళు పోయి మొత్తం అక్కడ వేరే కల్చర్ తెస్తే వాళ్ళకి ఇబ్బందయితది. ఇంకోటేందంటే వాళ్ళు అడవులలో ఉంటరు. మనోళ్ళు పోయి ఇట్లా ముట్టుకున్నా గూడా వాళ్ళకు డిసీజ్ వస్తది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు అడవులలో ఉర్రు గదా! అవును. అది ముట్టుకున్నా గూడా మన గాలి వాళ్ళకి పోయినా గూడా కొంచెం ఇబ్బందే. ఇంకోటి అక్కడ భూకంపాలొస్తాయా అని అడిగిర్రు. అవును వస్తాయి. ముందోసారి వచ్చింది సగం ఐలాండ్ కొంచెం ఖరాబ్ అయిపోయింది మొత్తం. అక్కడ మొత్తం చెట్లు గూడా ఇప్పుడు కట్ జేయాలి. ఆ చెట్లనన్నీ గూడా తీసేస్తే వాతావరణం ఖరాబ్ అయితది. ఇప్పుడు మొదలే వానలు లేవు. అవును. ఎల్‌నినో వల్ల వానలు లేవు. లేవు. అవన్నీ తీసేస్తారు. కాకపోతే ఆ పోర్ట్ అనేది మనకు మెయిన్. ఆ పోర్టు మనకు కడితే కొంచెం లాభం. అయితే ఆ చెట్లనన్నీ తీసేసి మళ్ళా పెడతా అని చెప్పిర్రు వేరే దిక్కు. రాజస్థాన్ దిక్కు పెడతామని చెప్పినుండే. ఇప్పుడు మరి చైనాకి వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏందన్న? మన కోసం కట్టుకున్న ప్రాజెక్ట్ వల్ల చైనాకి వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? అయితే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చైనా కొంచెం ఇబ్బందిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ స్టేట్ ఆఫ్ మలక్కా అని ఉంటది. అవును. స్టేట్ ఆఫ్ మలక్కా అని అంటే ఏంటిదంటే, మొన్న ఇక్కడ స్టేట్ ఆఫ్ హర్ముజ్ అది బంద్ చేస్తే ఎంత ఇబ్బందయిందో, ఇది బంద్ చేస్తే స్టేట్ ఆఫ్ మలక్కా ఇప్పుడు పోర్ట్ కట్టిన తర్వాత బంద్ చేసిర్రనుకో, అంటే బంద్ చేయడానికి వస్తది మనకి గేట్ లాగా అది. అవును. అది బంద్ చేస్తే ట్రేడ్ మొత్తం ఆగిపోతది. ఓకే. మనకు ఆయిల్ అయిపోయినట్టు ఇక్కడ ఆ! చైనా ట్రేడ్ మొత్తం. చైనాకి ఆయిల్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కటి మొత్తం ఆగిపోతది. వీళ్ళు చేసే ట్రేడ్ ఇంపోర్ట్ గాని, ఎక్స్‌పోర్ట్ గాని 2 ఆగిపోతాయన్నమాట. అంటే చైనా మొత్తం ఇంగ డెమోక్రసీ‌లా కిందికొచ్చేస్తది ఇగ. డిమాలిష్ అయిపోతదది. అయితే దానివల్ల కొంచెం వ్యతిరేకిస్తూ మరి మనకేమన్నా లాభాలేమైనా ఉన్నాయా అంటే? ఉన్నాయంటే కంపల్సరీ ఉన్నాయి. లాభాలతో పాటు నష్టాలు గూడా ఉన్నాయి. లాభాలేంటంటే ఇప్పుడు స్టేట్ ఆఫ్ మలక్కాని బంద్ చేస్తే చైనా మొత్తం మననేం చేయదిగ. అరుణాచల్ ప్రదేశ్ మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తుర్రుగా. అవును. ఇప్పుడు క్లెయిమ్ చేయనీకి కాదిగ. అది పోర్ట్ కట్టిన తర్వాత. అంటే ఇప్పుడు అందుకే మరి చైనా, బలూచిస్తాన్, ఈ పాకిస్తాన్ మీద నుంచి వాళ్ళు గూడా కట్టుకుంటాంటారు. కారిడార్ కడుతుర్రు. కాకపోతే అది ఇంకా కాలేదు గదా! ఓకే. ఇప్పుడే బంద్ చేస్తే ఎట్లయితది? అని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుర్రు దానివల్ల. కాకపోతే దానివల్ల లాభాలున్నాయి అంటున్నాయి. పోర్ట్ కట్టిన తర్వాత షిప్‌లొచ్చి ఆగుతాయి. అక్కడ మంచి రెవెన్యూ వస్తది మనకు. పైసలొస్తాయి. కాకపోతే నష్టాలు గూడా అట్లే ఉన్నాయి. అక్కడ భూకంపాలు ఎప్పుడొచ్చేది తెలవది. ఎర్త్‌క్వేక్స్ ఓకే. అవి ఎప్పుడొచ్చేది తెలవది. అక్కడున్న తెగలు అంటే అక్కడ కొంతమంది మానవులు గూడా జీవిస్తారు గదా! అంటే ఇప్పుడు అక్కడ అక్కడ ఈ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు అక్కడున్న ప్రజలకు కూడా ఏమైనా ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతది గదా! ఇంకా వాళ్ళెందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతాయనే మాట వాస్తవం. కాకపోతే వాళ్ళు ఆ ఎంప్లాయ్‌మెంట్ అంటే వాళ్ళు ఒక అడవిలో జీవిస్తుర్రు విజయ్. అవును. కొంచెం ఇబ్బందయితది వాళ్ళకి. అంటే మనం తీసుకపోయి ఇప్పుడు డైరెక్ట్ ఏదో ఇప్పుడు ఆహ్, మొన్న 'ప్రభాస్' సినిమా వచ్చింది గదా! హలో 'సుప్రీం' అవునవును. అదో ఈ 'కల్కి'. 'కల్కి' అవును. అందులో ఏమన్నా జాతీయం ఏమన్నా చేస్తామా మనం? చేయము. ఇప్పుడు వాళ్ళకి గూడా అట్లే అయితది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో ఉన్న జీవులు జాబులు చేయండి అంటే వాళ్ళకు అదంతా అర్థం గాదు. వాళ్ళంతా తెగరు. వాళ్ళ భాష వేరా, వాళ్ళ జీవనం వేరా, వాళ్ళు దుంపగడ్డలు అవి ఇవి వాళ్ళు గూడా వాళ్ళని చులకనగా చూడొద్దు. ఇప్పుడు ఇది ఏం చేద్దాం అనుకుంటున్నావు? అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కట్టడం లాభాలు ఎంత ఉంటాయో నష్టాలు గూడా అంతే ఉంటాయి. భూకంపాలొస్తాయి. నేచర్ ఖరాబ్ అయితది. అక్కడున్న తెగలకు ఇబ్బంది. ఇది కడితే కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఒస్తది. ఆహ్, సీ పోర్ట్ ఆడ ఆగినప్పుడు మనకు కొంచెం రెవెన్యూ ఇంక్రీజ్ అయితది. ఇవన్నీ ఉంటాయి. అట్‌లీస్ట్ ఒకటి చెప్పాలంటే నేచర్ ఖరాబ్ అయినా గూడా డెవలప్‌మెంట్ కావాలంటే కంపల్సరీ ఇది కట్టాలి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కంపల్సరీ కట్టాలి. మనకి డెవలప్‌మెంట్ కావాలంటే. చైనాని కట్టడి చేయాలంటే. ఇది. ఓకే అన్న.
థ్యాంక్ యూ. తెలియని విషయం చెప్పారు ఈ ప్రాజెక్ట్ గురించి, అసలు నాకు కూడా తెలియదు, నేను కూడా తెలుసుకున్నాను చాలా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్, జై హింద్.